ఈవీఎం అనేటువంటిది వీవీప్యాట్ అనేటువంటిది ఈ రోజు మీరు గమనిస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఇది సంక్షోభం గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రజాస్వామ్యం విఘాతం కల్పించే పరిస్థితి కనబడుతూ ఉంది. రాజ్యాంగ విలువలకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ రోజున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఏర్పడినటువంటి కుటుంబ ప్రభుత్వం కానీ మరి అత్యంత భారీ మెజార్టీలతో గెలవడం జరుగుతూ వచ్చింది. మేము ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు మేము కనుక ఏ విధంగా అయితే ప్రచారం చేశామో అదేవిధంగా ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీరు గమనిస్తూ వస్తే మరి ఈవీఎం వీవీప్యాట్ల యొక్క ఏదైతే ఆ యొక్క ఛార్జింగ్ అనేటువంటిది ఎక్కువగా కనబడతా ఉంది. ఇప్పుడు అది గమనిస్తూ ఉంటే అదేవిధంగా కొన్ని షీట్లు కనుక గమనిస్తూ ఉంటే అవి మొత్తం కూడా మెజార్టీ భారీగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈవీఎం వీవీప్యాట్లలో స్లిప్పుల్లో వచ్చినటువంటి వాటికన్నా భారీ మెజార్టీ అనేటువంటిది ప్రజలకు రావడంతో ఏదైతే పోటీ చేసినటువంటి వ్యక్తుల్లో ఆ ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే విషయంగా ఇది కనబడతా ఉంది. అదేవిధంగా మీరు గమనిస్తూ పోతూ ఉంటే ఇక్కడ మతం అనేటువంటిది ఓటు అనేటువంటిది రెండు మిళితం అయిపోయేసి ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే విధంగా దేశం మొత్తాన్ని పరిపాలించినటువంటి దురుద్దేశంతో వీవీప్యాట్ అనేటువంటి తీసుకొచ్చి మరి ట్యాంపరింగ్ హ్యాకింగ్ అనేటువంటి విధానాలని ఇక్కడ అమలు పరుస్తున్నారని ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఈవీఎం వీవీప్యాట్ మీద ఇంత అనుమానాలు వస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అనేటువంటిది భిన్నంగా వెళ్తున్నటువంటి క్రమంలో మరి ఈసీఐ మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని మీద చర్య తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పారదర్శకత జవాబుదారీతనంతో ప్రజలకు సమాధానం చెప్పాలి. భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి, భారతదేశంలో ఉన్నటువంటి మరి వివిధ రకాల రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి గవర్నర్లు వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఈ రకంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయో ఎందుకు వస్తున్నాయి ఆరోపణలు అని ఒక్కసారి ప్రజల ముందు ఆ యొక్క ఈవీఎం వీవీప్యాట్లని అదేవిధంగా స్లిప్పుల్ని ఎంచి చూస్తే ఎంతమందికి ఎన్నొచ్చో తెలుస్తూ ఉంటాయి. ఈ రోజున భారీగా పెరుగుతున్నటువంటి మెజారిటీ గమనిస్తూ పోతూ ఉంటే ప్రజలు మొత్తం కూడా దీన్ని నిరంతరం సోషల్ మీడియా ద్వారా కానీ నిరంతరం పేపర్ల ద్వారా కానీ నిరంతరం ఈ యొక్క అంశాలని వాళ్ళు మీడియాలో చూస్తున్నప్పుడు విస్తుపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే యువతకి ఓటు అనేటువంటిది ఆయుధం, యువతకి ప్రజాస్వామ్యం అనేటువంటి దాంట్లో నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వాలు వెళ్ళాలి. అదేవిధంగా భారత రాజ్యాంగం విలువలు కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ఈ రకంగా ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగ విలువలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, న్యాయ వ్యవస్థలు అదేవిధంగా ప్రతి ఒక్కటి ఒకటైపోయేసి ఈ రకంగా ప్రజల్ని విస్తుపోయే విధంగా ప్రజలకి జవాబుదారీతనం లేకుండా ఉంటే ప్రజలకి ప్రభుత్వాల మీద కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ రాజ్యాంగ విలువల మీద కానీ నమ్మకం విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. నమ్మకం విశ్వాసం కోల్పోయినప్పుడు ప్రజలు ఈవీఎం వీవీప్యాట్ల మీద వద్దు మాకు ఎలక్షన్స్ అని చెప్పేసి అనేటువంటి పరిస్థితికి వస్తున్నారు. అదేవిధంగా మరి పేపర్ బ్యాలెట్ అనేటువంటిది ముద్దు అనేటువంటి శీర్షిక మీద ప్రజలు ముందుకు వెళ్తూ ఉండాలి. మరి మేము గమనిస్తూ పోతాం అంటే ఈవీఎం వీవీప్యాట్ అనేటువంటిది మీరు ఎలక్షన్ ఓటింగ్ చేసినప్పుడు 7 సెకండ్స్ అనేటువంటి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ 7 సెకండ్స్ కానీ 2-3 సెకండ్స్ డిస్ప్లే అవుతూ వచ్చింది. ఈ 2-3 సెకండ్స్ డిస్ప్లే అయినప్పుడు ఆ డిస్ప్లే టైం అనేటువంటిది కూడా మరి ఎందుకు అలా వస్తుంది అనేటువంటి దాని మీద కూడా చాలామందికి ఆరోపణలు అనుమానాలు వ్యక్తం అవుతూ పరిస్థితి ఉంది. మీ ఎలక్షన్ ఓటింగ్ కౌంటింగ్ అప్పుడు కూడా మేము గమనిస్తూ పోతూ ఉంటే ఆ కౌంటింగ్ రోజు కూడా మరి భారీ మెజార్టీలు 1:3, 1:4, 1:5 రావడం జరుగుతూ వచ్చింది.